మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. సుబుద్ధి గురించి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటి సామ్యుయేలు గ్రంథము 18వ అధ్యాయము మరి మొదటి నుంచి 5వ వచనం వరకు మనం చూద్దాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును నడికట్టున తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదులో ఉన్నటువంటి సుబుద్ధిని మనం చూసినప్పుడు చెప్పిన మాటను వినగలిగినటువంటి పరిస్థితిలో దావీదు గారు ఉన్నారు. సౌలు గారి కుమారుడు యోనాతాన్ గారు దావీదుకు యోనాతాన్ గారు తన మనసులో దావీదు గారిని ప్రియ స్నేహితునిగా భావించారు. వారి జీవితం అంతా స్నేహపూర్వకంగా జరుగుతూ వస్తూ ఉన్నది. కాబట్టి సౌలు గారు ఏం చేశారు అని అంటే ఆ పనులను ఏవేవి చేయాలనో అవన్నీ చెప్తూ వచ్చారు. అలా చెప్తూ వచ్చినప్పుడు ఆయన ఆ పనులన్నిటిని కూడా ఏ విధంగా చేశాడంటే సుబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని మీద ఆధారపడి నా యజమానుడు చెప్పినటువంటి మాట, నా రాజు చెప్పినటువంటి మాట నేను గౌరవించాలి, నేను జాగ్రత్తగా ఆ పనిని చేయాలని చెప్పి దావీదు గారు తాను సుబుద్ధితో పనిని చేస్తూ వచ్చినప్పుడు దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఎప్పుడు మనం అనుకూలంగా ఉండగలుగుతాము అని అంటే దేవుని మాట చొప్పున, దేవుని చిత్త ప్రకారంగా మనం ఎప్పుడైతే మన పై యజమానులకు మనం లోబడతామో అప్పుడు దేవుని కృప మన మీద తోడై ఉంటుంది. ఎప్పుడైతే సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తామో ఆ దేవుడిచ్చినటువంటి దానమై ఉంటున్నది ఆ సుబుద్ధి యొక్క దానం. దానిని పంపిన చోట్లకెల్లా దావీదు గారు చక్కగా తన పనిని, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నమ్మకమైనటువంటి సుబుద్ధి కలిగినటువంటి వాడిగా దావీదు గారు ఉంటూ ఉన్నారు. అలాగునే 14వ వచనాన్ని మనం చూసినప్పుడు 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాము అని అంటే వీటిని 10వ వచనం నుంచి కంటిన్యూ చదువుకుందాం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి
గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికంగా అతనికి భయపడెను. ఎప్పుడైతే నిజమే ప్రియులారా, ఒక యజమానికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో తప్పకుండా ఇతరులు కొంత ఏ రంగంలో అయినప్పటికి కూడా, ఏ పనిలో అయినప్పటికి కూడా, ఏ కర్మాగారంలో అయినప్పటికి కూడా, ఏ కంపెనీలో అయినప్పటికి కూడా, ఏ ఉద్యోగంలో అయినప్పటికి కూడా నమ్మకంగా ఎవరైతే పని చేస్తారో ఆ నమ్మకంగా పనిచేసేటటువంటి వ్యక్తులకు సౌలు గారిలాగానే కొంచెం ఈర్ష్య, అసూయ కలిగి మరి కొంత కోపం వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి దావీదు గారు దేవునికి లోబడి ఉన్నాడు, దేవునితో సుబుద్ధి కలిగిన వాడిగా ఉంటున్నాడు, తన యజమానికి సుబుద్ధి కలిగి ఉంటూ ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు, నిశ్చయతతో ఉన్నాడు, నిర్ణయించుకొని ఉన్నాడు, స్థిరమైన మనసుతో ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి ఏం చేశాడు? అతనికి తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్నటువంటి విషయాన్ని సౌలుకు అర్థమైంది. ఏమిటి అనంటే దేవుడు దావీదునకు తోడై ఉన్నాడని అర్థమై ఆయనను చంపాలనేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ 2 మార్లు తప్పించుకున్నాడు. దేవుడు తోడై ఉంటే ఎన్ని మార్లైనా తప్పిస్తాడు ఆయన. అవును ప్రియమైనటువంటి వారలారా, 14వ వచనం చూసినప్పుడు, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై నుండెను. ఆయన తోడై ఉన్నాడు కాబట్టి సుబుద్ధి కలిగి మరి ప్రవర్తించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయంగా ఎప్పుడైనా మనము దేవునికి లోబడే కుమారులుగా, కుమార్తెలుగా సుబుద్ధి కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనకు మేలే జరుగుతుంది, కీడు ఎప్పుడు జరగదు. తప్పకుండా యజమానికి లోబడే ఉండాలి, రాజుకు లోబడే ఉండాలి. ఎందుకు అనంటే అది వాక్యానుసారమైనది. దావీదు గారు తప్పిపోకూడదు. తన యజమానుడు తప్పిపోయినప్పటికీ కూడా దావీదు మాత్రం తప్పిపోకూడదు. ఎందుకంటే అది ఆయనకు నిర్ణయింపబడి ఉంటున్నది. సుబుద్ధి తనకు, దేవుని ఆధిక్యత తనకివ్వబడి ఉంటున్నది. కాబట్టి సుబుద్ధి ఎవరి దగ్గరైతే ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. సుబుద్ధి కలిగినటువంటి వారు ఏదైనా జయించగలుగుతారు. అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేయగలుగుతాడు దేవుడు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి సెలవు ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి సుబుద్ధి చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 1 సాముయేలు గ్రంథము 25వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను చూద్దాం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని పలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములలో అతనిని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెలులోని మయనోన్నందు ఆస్తి గలవాడొక్కడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై
సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర ఏయించుచున్నాడని అరణ్యమందున దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమం అవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలనని నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడినని గొర్రెల కాపరులు మా దగ్గర నుండి మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. ఇక్కడ స్త్రీ ఉన్నది. మరి అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగాయిలు. ఈ స్త్రీ ఎట్లున్నదంటే సుబుద్ధి గలదై ఉంటున్నది. ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఉంటున్నది. తన భర్త మోటువాడై ఉన్నప్పటికీ మరి తాను మరి వాక్యం చెప్తున్నది ఏమిటి అని అంటే, అతని పేరు నాబాలు, అతని భార్య అబిగాయాలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా భార్య తనను విడనాడలేదు. సుబుద్ధి కలిగినటువంటి భార్య మరి తన భర్తతో సంసారం చేసి మరి సుబుద్ధి కలిగి తన భర్తను జయించుకోవడానికి దేవుడు కృప చూపించి ఉంటూ ఉన్నాడు. సుబుద్ధి ఉంది కాబట్టి ఆమె తన భర్త దగ్గర ఉండడానికి ఆమె ఉండగలిగింది. ఒకవేళ సుబుద్ధి తనకు లేకపోతే గాన ఆమె ఉండడానికి అవకాశము లేకుండే. ప్రియులారా, ఈ రోజుల్లో గాన ఒకవేళ అయితే అలాంటి వ్యక్తుల దగ్గర అయితే చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ చేసుకున్న వెంటనే వదిలేద్దామనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పటికీ చాలామంది అలా ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. సుబుద్ధి కలిగిన స్త్రీలు ఉంటున్నారు. వద్దనుకొని వదిలిపెట్టుకున్నటువంటి వారు కూడా ఉంటూ ఉన్నారు. సుబుద్ధి కలిగిన వారు జయించగలుగుతారు. సుబుద్ధి లేనటువంటి వారు వదిలేసేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏమిటి అని అంటే, సాధ్యము కానిది సాధ్యం చేసుకోవడమే దేవుని చిత్తం అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రియులారా, నా జీవితంలో ఏమి జరగాలనో దేవుని ప్రణాళికలో ఏదైతే ఉందో వాటిని మనము అనుసరిస్తూ నడుచుకునేటటువంటి ప్రియ కుమారులు కుమార్తెలుగా తప్పక ఆచరించేటటువంటి వారిగా మనం ఉండాలి. అలా మన జీవితాన్ని మునుముందుకు కొనసాగించుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలి. సామెతలు 13వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. సామెతలు 13వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినప్పుడు 15 కన్నా ముందు నుంచి చూద్దాము, 12 నుంచి చూద్దాము. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. ఇక్కడ చూస్తే సుబుద్ధి ఏం చేస్తుందంట? దయను సంపాదించుకుంటుందంట. సుబుద్ధి దయను సంపాదించుకుంటుంది. కాబట్టి సుబుద్ధి కలిగినటువంటి వాడి దగ్గర ఏముంటుంది? దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో ఉన్నటువంటి మాటలు బోధించడం చాలా సులభం, వినడము జర కష్టమే, కానీ ఆచరించడం మళ్ళీ కష్టం, చాలా కష్టం. అది
విపరీతమైన కష్టం అది. ఆచరణ ఈ భూమి మీద ఏదైనా కానీ ఆచరణ చాలా కష్టం. నేను చెప్పడం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం. బోధించడం కష్టము కాదు, సులభం. బోధించడం సులభం, ఆచరించడం కష్టం. ఆచరించినటువంటి దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆచరించినటువంటి అబిగయల్ను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇక్కడ మరి సొలొమోను సామెతల్ని మనం చూసినప్పుడు, మరి సామెతల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం చూసినప్పుడు, మరి సామెతలు ప్రయోజనము దేవునికి భయపడుట గురించిను, తల్లిదండ్రులను సన్మానించుట గురించిని, ఆహ్వానము జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అపహాసకులను గద్దించేటటువంటి విషయాల్లో సామెతలు చాలా ప్రాముఖ్యంగా మనకు పనిచేస్తుంది. బుద్ధి జ్ఞానములకు కుశలతకు మనకు ఉపయోగకరంగా ఉంటూ ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. గ్రంథకర్త సొలొమోన్ అని సామాన్యంగా చెప్పవచ్చును. అయితే గ్రంథం యొక్క చివరి భాగము ఆగూరు అని చెప్పబడుతూ ఉంటున్నది. 30వ అధ్యాయము 1వ వచనము లెమేలు గురించి, 31:1 అనువారించి గురించి రాయబడి ఉన్నది. అలాగునే కాలము సొలొమోను పరిపాలన కాల ప్రారంభంలో రాయబడినది ఎక్కువగా క్రీస్తు పూర్వం 931 అని భావించబడుచున్నది. 25-29 వరకైన అధ్యాయములు క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో హిజ్కియా ఇచ్చే సేకరించి కూర్చబడినవని చెప్పి మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 7వ వచనం గురించి ప్రాముఖ్యంగా మనకు చూపించబడుతుంది. ఆ 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. కాబట్టి మనమైతే ఆ విధంగా ఉండకుండగా సుబుద్ధి కలిగి జీవించేవారిగా ఉండాలి. 19వ అధ్యాయము సామెతలు 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. మరి సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, అలాగునే క్షమించుట ఘనతను తెచ్చిపెడుతూ ఉంది. ఈ విషయాలు తెలియక చాలామంది ఈ లోకంలో బాగా గొడవ పడుతూ ఉంటారు, బాగా తిట్టుకుంటూ ఉంటారు, బాగా ఉద్రేకం అవుతుంటారు, బాగా కలబడుతూ ఉంటారు. అసలు ఏమైనా చేద్దామన్నటువంటి ఆలోచన కలిగి విర్రవిగుతూ ఉంటారు. కానీ సుబుద్ధి కలిగినటువంటి వాడు క్షమిస్తూనే ఉంటారు. ఆమె స్త్రీ అయినా పర్వాలేదు, ఆయన పురుషుడైనా పర్వాలేదు, సుబుద్ధి కలిగినటువంటి వారు క్షమిస్తూనే ఉంటారు. ఎందుకంటే అది దేవుని దయ వలన వచ్చినటువంటి సుబుద్ధి అయి ఉంటున్నది. సుబుద్ధి కలిగినటువంటి వారికి దయ ఉంటుంది. సుబుద్ధి కలిగిన వారు క్షమించగలుగుతారు. సుబుద్ధి కలిగిన వారు ప్రేమించగలుగుతారు. సుబుద్ధి కలిగిన వారు దేవుని మాటల్ని అంగీకరించగలుగుతారు అనేటటువంటిది దావీదును బట్టి మనము, అబిగయల్ని బట్టి మనము, అలాగునే నాబాలును బట్టి మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. సొలొమోను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే 14వ వచనాన్ని చూసినప్పుడు, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమై ఉంటున్నది. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమై ఉంటున్నది. ఆ యొక్క దానము చాలా గొప్పదై ఉంటున్నది. ఆ భర్త నెమ్మదిగా ప్రశాంతంగా తన పనులన్నీ చేసుకొని ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, తొందర లేకుండా ఉంటాడు. ఎందుకు అని అంటే ఆయన భార్య సుబుద్ధి కలిగినది ఉంటుంది. కాబట్టి ఆ సుబుద్ధి కలిగినటువంటి భార్య దొరకటం యెహోవా యొక్క దానమై ఉంటూ ఉన్నదని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో, వాక్యాన్ని వింటూ ఉన్నారో, గ్రహిస్తూ ఉంటూ ఉన్నారో, వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నారో,
మీ మీ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు దేవుని చిత్తమైతే కామెంట్ రూపకంగా కూడా మీరు తెలియపరచాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ కామెంట్‌లో కొన్నిసార్లు నేను మీకు జవాబునివ్వలేకపోతాను కానీ, స్ఫూర్తిని పొందగలుగుతాను. ఎందుకు అనంటే, ఎప్పుడైనా నేను చూసినప్పుడు ఒకవేళ దానికి నేను జవాబును అందుట్లో రిప్లై నేను ఇవ్వలేకపోతానేమో నాకు తెలియదు అంతగా. కాబట్టి ఒకవేళ మీరిచ్చినటువంటి మాటలు భక్తి కలిగినటువంటి మాటలు, ఉత్తేజపరిచేటటువంటి మాటలు నా జీవితంలో ఇంకా కొంచెం ఉల్లాసవంతంగా ముందుకు కొనసాగడానికి మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రార్థించాల్సిందిగా ప్రభువు నామమున మనవి చేస్తున్నాం. అంతేకాకుండా పరిచర్యను కొనసాగిస్తూ ఉంటుండగా పరిచర్య ధర్మం కొరకు సహాయపడుతున్నటువంటి వారందరి కొరకు కూడా మీరు సంఘపరంగాను, వ్యక్తిగత ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం. మనమందరం కూడా ఈ భూమి మీద సుబుద్ధి కలిగి దేవుని ఎదుట మనము యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివారిగాను మనమందరం కూడా ఉందాం. చిన్ని ప్రార్థన. కనికర సంపన్నుడా, దయగల నా తండ్రి, సుబుద్ధి కలిగి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియుల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించమని, పరిచర్యకు సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించుమని, మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుమని, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.